పిల్లలకి ఫ్లైట్‌లో పడుకుంటా అంటే పడుకోలేదు. ఇంక కారెక్కిన తర్వాత అయితే కాసేపటికైతే ఇంక పడుకున్నారు. అండ్ ఏం చేస్తాం కొంచెం ప్లేస్ అయితే ఇంక అడ్జస్ట్ అయిపోవాలి. ఇంటికెళ్దాం అనుకునే లోపైతే మా కీ వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయిందనమాట. సో, వాళ్ళు చాలా లేట్ చేస్తుండే. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఇంక టైం అవుతుందని ఇంక మేము హోటల్‌లో ఇంక తినేసామనమాట. అండ్ అంతగా నచ్చలేదు. కానీ ఏం చేస్తాం ఇంక అడ్జస్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ 1 ½ అవర్ వెయిట్ చేసామనమాట. ఓన్లీ కీ కోసమే. ఇలాగైతే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ మా పాపదైతే జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ ఎండ్ వరకు సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తా వస్తుంది. కానీ నాకు మాత్రం ఆ ఎనర్జీ అస్సలు రావట్లేదు. ఇలాగైతే ఇద్దరు తిట్టుకోవడం, కొట్టుకోవడం అంతా అవుతూనే ఉందనమాట. ఇంక వాళ్ళని కంట్రోల్ చేయడంలో నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇలాగైతే కీ తీసుకొని ఇంక టౌన్‌షిప్‌కి అయితే వచ్చేసాము. ఇల్లు చూసిన వెంటనే అయితే హమ్మా! ఇంకెప్పుడు క్లీన్ చేయాలిరా అని ఒక పెద్ద టెన్షన్ వచ్చేసింది. అండ్ అందులోనూ మా వాటర్ మొత్తం కూడా ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. అది లక్ ఏందంటే మాకు ఆ టైంకి వచ్చిన టైంకే వాటర్ వస్తా ఉండే డైరెక్ట్ వాటర్. ఇంక దాంతో నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా ఉండే నాకైతే.